సభాధ్యక్షులు పెద్దలు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు, మరి స్టేజ్ని అలంకరించిన అనేక మంది పెద్దలకు, అలాగే ఈనాడు మనల్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కోసం ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మూలపేట పోర్టు ఏమండి పేకాట్లు ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఎత్తాలా ఏంటిది? ఈ సభ పేరేంటి? ఈ సభ పేరేంటి? ఈ సభ పేరేంటి? ఎందుకు మనం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాము ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయాలా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు పనులు చేస్తున్నారు. ఒకటి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళపైన కక్ష కట్టి వేధించి అక్రమ కేసులు కట్టి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని నష్టం కలిగించే విధంగా పనిచేయటం. రెండోది, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాల పరిమితికి ఆనాటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చోరీ చేయటం, ఆ క్రెడిట్ ని చంద్రబాబు నాయుడు గారు చోరీ చేస్తున్నారు. ఈ రెండు విషయాల మీదే ఈ రోజు మనం ఈ సభ పెట్టుకున్నాం. ఎందుకంటే దానికి మీకు బలమైన ఒక ఉదాహరణ ఆ ఆడియో ద్వారా మీకు చూపిస్తారు. ఒక్కసారి ఆడియో ప్లే చేయమని కోరుతూ ఉన్నారు. దయించి ప్రతి ఒక్కరు కూడా అటువైపు ఒక్కసారి చూడండి. ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు దానికి కాల్చోని అడుగుతున్నటువంటి అంశం, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ దానికి కావాల్సినటువంటి విధానాలు కానీ అన్ని కూడా చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి సంఘం అధికారం మారింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసినట్టు? ఈ 4 సంవత్సరాల్లో పేరు మార్చారా? బావన్పాటి నుంచి మూలపేటకి పేరు మార్చారా? ఎందుకు ఎంత సమయం పట్టింది మీకు? ఈ రోజు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ల కోసం మీరు చేస్తున్నటువంటి డ్రామాని శంకుస్థాపన తప్పితే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు గతంలోనే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడో తలపెట్టుకొని ఆ కోర్టు ఈ రోజు ముందుకు నడిపించేవారు. కానీ ఈ రోజు ప్రజలు ఏ ఒక్కరు కూడా మీ కోర్టు శంకుస్థాపన, ముఖ్యంగా శ్రీకాకుళం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలియజేస్తున్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పారు, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంటే ఎన్నాళ్ళకి కూడా ఒక్క పోర్టు మనం తట్టుకోలేకపోయాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు ఒకటి పూర్తి చేయబోతున్నారు. అడుగుతున్నటువంటి అంశం, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మీరు అందరూ విన్నారు కదా, చూశారు కదా. ఈ జిల్లా పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మూలపేట పోర్టు కేవలం ఎన్నికల స్టంటు, ఎన్నికల కోసమే మూలపేటని పోర్టు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన రాయికే ఇది పరిమితం అని చెప్పి ఒక ప్రెస్ మీట్ లో అతను మాట్లాడారు. రెండో సందర్భంలో తెలుగుదేశం మహానాడు జరిగితే ఆ మహానాడులో రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడి మూలపేట పోర్టు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడట. ఎవరు తెచ్చారంటే మూలపేట పోర్టు ఎవరు తెచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. 2023 4వ నెల 19వ తేదీన మూలపేటలో శంకుస్థాపన చేసి ఇదే వేదిక, ఇదే ప్రాంతంలో బహిరంగ సభ పెట్టి అతను ప్రారంభిస్తే ఈ దొంగలు, ఈ క్రెడిట్ చోరీ దొంగలు ఈ జిల్లా నుంచి కిందిరాపు కుటుంబం నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినా సరే వారిని చోరీ చేయడమే వారి డ్యూటీ. ఇది మన ప్రాంత ప్రజలందరికీ తెలుసు, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. సంవత్సర కాలంలో 2024 మేలో జరిగిన ఎన్నికల ముందే 71% పనులు పూర్తయ్యాయని చెప్పి ఆ ఏజెన్సీ పనిచేస్తున్న ఏజెన్సీ స్వయంగా ప్రకటించింది. నేను చెప్పమంటాను, రామ్మోహన్ నాయుడు నీకు సిగ్గు లజ్జ ఉంటే, ఇది వాస్తవం కాదని నీకు దమ్ముంటే ఈ ప్రాంతంలో బయటకు చెప్పండి. ఈ విషయం నీకు దమ్ముంటే చంద్రబాబు తెచ్చారా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారా చెప్పమని అడుగుతున్నాను. చెప్పండి రామ్మోహన్ నాయుడు,
ఎవరు చేశారు? 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టి ఈ ప్రాంతంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ ఉత్తరాంధ్రలో కానీ మీరు ఒక్క మంచి పని చేశామని మీ కుటుంబం కానీ చంద్రబాబు నాయుడు గారిని దొబ్బుంటే చెప్పని అడుగుతున్నాను. నిజమేనా? వాస్తవా కాదా? ఇది ఎక్కడైనా ఒక మంచి ప్రాజెక్ట్ చేశారా? ఏదైనా ఒక మంచి పని చేశారా? ఇప్పుడు కొత్తగా ఒక ఎత్తేస్తున్నారు. అమరావతి రాజధాని కోసం 40,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అమరావతి నిర్మాణం కోసం గతంలో ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి నిర్మాణం కోసం మరో 40,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ల్యాండ్ పూలింగ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు ఈ దొంగలు. ఈ ప్రాంతంలో కూడా ఈ రైతులు నడ్డి విరిసి 36,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూశారు, వాళ్ళ పత్రికలోనే ఈనాడు పెద్ద ఆర్టికల్ వచ్చింది ఈ మధ్య కాలంలో. మనం చూసాం 36,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని. వాళ్ళు విలేకరులే ఈనాడు పత్రిక పెద్ద శీర్ష రాసింది. మేము అడుగుతున్నాం, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలని. శ్రీకాకుళం జిల్లా ప్రజలు వలసజీవులు కాదు. శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా కూడా ఎక్కడికైనా పనిచేయని అవసరం లేదు. శ్రీకాకుళంలోనే పనిచేసే విధంగా మూలపేట పోర్టిచ్చి మీ జీవన ప్రమాణం ఇస్తామని ఒక మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు నిర్మాణం చేస్తే ఈ దొంగలు ల్యాండ్ వ్యాపారం చేసుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని పరిశ్రమలు చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు ఆ పనులు పూర్తి కాకుండా అడ్డు తగ్గి కమిషన్ కక్కుర్తి కోసం వీళ్ళు చేస్తున్న ఈ దండాన్ని అడ్డుకుంటామా లేదా? మన ఆశయం ఒకటే. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మూలపేట పూర్తి చేయమని మనకు ఆ రోజు ప్రోత్సహించారు. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయి. మనం చూసాం థర్మల్ పవర్ ప్రాజెక్టు ఇక్కడే కాకరపేట ఆ రోజు ప్రారంభించడానికి చూసాం. అలాగే తోటపేట థర్మల్ పవర్ ప్రాజెక్టు చూడడం. ఈ ప్రాజెక్టులు ఏమైనా ఈ జిల్లా ప్రజలు యాక్సెప్ట్ చేశారా? లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాటిస్తే తప్పకుండా మా కష్టాలు తీరుస్తాడు, మా ప్రాంతం అభివృద్ధి చేస్తాడు, మమ్మల్ని ఆదుకుంటాడనే ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా మూలపేట ప్రజలు కానీ, విష్ణు చక్రం ప్రజలు కానీ, అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, అక్కడ టెక్కల నుంచి బండవాడ, అయోధ్యపురము, తలగాము, మరి నౌకడ అరెస్టు ప్రాంత ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భూములు ఇచ్చి ఈ పోర్టుకు ప్రోత్సహించారు. ఈ వేళ కూడా మన అందరూ ఆశ మూలపేట పోర్టు పనులు పూర్తి చేయాలన్నది మన లక్ష్యం. మన ఆశయం కూడా మూలపేట పనులు పూర్తి కావాలా, మూలపేటలో ఉన్న పోర్టు పనులు పూర్తవ్వాలని మన పోరాటం. ఏంటంటే మన పోరాటం? ఏం పోరాటం? పోర్టు పనులు పూర్తి చేయాలా. ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకోబడిన అచ్చెన్నాయుడు 2 సంవత్సరాల కాల పరిమితిలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా అతను మనుషులు గ్రామలేసిన అతను ఇంటి కుటుంబ సభ్యులే, ఇసుకేసిన అతని కుటుంబ సభ్యులే, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన అతని కుటుంబ సభ్యులే. ఏ బయలుకి జరిగినా సరే గ్రానైట్ పాలిసింగ్ లెక్కలతో సహా దోసుకుంటున్న ఈ దొంగలు పోర్టు పనులు నిర్లక్ష్యం చేస్తున్న కొరత ఈ పోరాటం కొనసాగిస్తున్నాం. మనందరి లక్ష్యం మూలపేటలో పోర్టు పూర్తి కావాలన్నదే మన లక్ష్యం. మీ అందరికీ నేను ఈ సందర్భంగా కోరుతున్నా, ఇక్కడికి ఆశీలైన పెద్దలందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాను, చెప్పాను. అన్నా, మా మూలపేట పోర్టు మీ ఆశయం మేరకు, మీ ఆలోచన మేరకు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం మీరిచ్చిన మూలపేట పోర్టుని ఖచ్చితంగా అమలు చేసి తీరడానికి కోసం మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవ్వాలా, మా ఆశయం నెరవేరుతుందని చెప్పి ఆయన కోరాం. మీ వెనక అన్నట్టు ఉంటారు ప్రజలు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం, ఈ కుందరమ్మ కుటుంబం, ఈ చంద్రబాబు నాయుడు ఈ పనులు ఆటంకం చేసి, నిర్లక్ష్యం చేసి 2 సంవత్సరాల్లో పనులు చేయకుండా నిర్వహించారు. వాళ్ళ కోసం మేము ఆ పోర్టు పనులు పూర్తి చేయడానికి కోసం ఒక నిర్ణయం తీసుకొని మన నాయకులు నడుము కట్టారు. ఆనాడు మనకి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న కన్నబాబు గారు వైజాగ్ లో ప్రాంతీయ సమావేశం పెడితే నేను చెప్పాను, సార్ శ్రీకాకుళం జిల్లాలో
కింజరాబాద్ 2 పనులు చేస్తున్నారు. అక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళపై దాడులు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు. రైతుల దగ్గర కూడా దాంట్లో 8 కేజీలు ఎక్కువ తీసుకొని దోచుకుంటున్నారు. లిక్కరు, ఇసుక అన్ని వ్యాపారాల్లో దోచుకుంటున్నారు. అవి మీరు చూడడానికి మా ప్రాంతం రండి అని చెప్పి ప్రతినిధులు ముందాన్ని అందరికీ అడిగారు. రెండో నాడు చెప్పారు, మూలపేట పోర్టుని రామ్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఇది మీరు తెచ్చానంటున్నాడు. చంద్రబాబు నేను ఇచ్చానంటున్నాడు. అయితే నాకు దగ్గరుడి కట్టించానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. మీరొచ్చి మా ప్రజల మధ్యన, ఈ ప్రాంత ప్రజల మధ్యన మీరు మాట్లాడాలని చెప్పి పెద్దలు చంద్రబాబు గారికి ఆయన సమక్షంలో జరిగిన ప్రాంతీయ సదస్సులో కూడా బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు, ఇతర పెద్దలందరికీ నేను రిక్వెస్ట్ చేశాను. దానికి నడుము కట్టారు. పెద్దలు ధర్మాన ప్రసాద్ గారు మూలపేటకి వెళ్దామా, మూలపేట పోర్టుని ఒకసారి సందర్శిద్దామా అని డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే అదే విషయాన్ని పెద్దలు బొత్స సత్యనారాయణ గారు నాకు రాజకీయంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ మూలపేట పోర్టు విషయంలో వెనక్కి తగ్గేది లేదు, అక్కడ అభివృద్ధి ఆటంకం కలిగిస్తే పోరాటంలో వెనక్కి తగ్గొద్దు, పద్ధతి ముందు వెళ్దామని చెప్పి డీజీపీ నుంచి, ఎస్పీ నుంచి అందరితో మాట్లాడి ఎంత ఆటంకం కలిగించడానికి ప్రయత్నించినా సరే వారితో మాట్లాడి ఈ అనుమతులను ఇప్పించడానికి సహకరించారు. మరి కృష్ణదాస్ గారు మనం చూస్తున్నాం, నిరంతరము ఈ పోరాటం కోసం మనం ప్రారంభించిన మొదటి రోజు నుంచి మనల్ని ప్రోత్సహిస్తూ నిరంతరము టెక్కల్లోనే బతా వేసుకుని ఈ కార్యక్రమాన్ని చేయించారు. మేము కోరుతున్నాం, మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంత సమస్యలు ఈ జిల్లాలో మూలపేట పోర్టు పూర్తయ్యే అవకాశాన్ని మీరు చేయించాలా, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా, కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చారా సరే ఈ పనులు పూర్తవ్వాలా. దీనికోసం మేము ఒక్కటే కోరుతున్నాం, పరిశ్రమలకు అవసరం, పరిశ్రమలకు రావాలా. ఎందుకంటే పరిశ్రమలు వస్తే జిల్లా అభివృద్ధి వస్తుంది. ఆ పరిశ్రమలన్నీ కూడా డెక్కల ప్రాంతంలో పెట్టేవద్దు, జిల్లా మొత్తం మీద ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే పెట్టమని ఈ ప్రభుత్వానికి కోరుతున్నాం. మన ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. 2029 ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మనం ఇవన్నీ పూర్తి చేయడానికి కోసం ముందడుగు వేద్దామని మీ అందరికీ మనం చేస్తూ మీకోసం మీ పోరాటంతో భాగస్వామిగా ఈ మూలపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే విధంగా ఎవరైతే అక్కడున్న స్థానిక సర్పంచ్ బాబురావు గారు కానీ, స్థానిక ఎంపీటీసీ నక్క భీమారావు గారు కానీ, నిర్వాసితులకు భూములు ఇచ్చిన నవ్వుపడ పెద్దలు రవికుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే పీర్పల్లి విశ్వేశ్వరరావు గారు కానీ, రాములు గారు కానీ, వీళ్ళందరికీ ఈ సభ ద్వారా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు సహకరించడం వల్లే ఈ కార్యక్రమాలు అన్ని జరిగాయి. మరి మోదుగు వలస నుంచి అక్కడే మరి నవ్వుపడ వెళ్ళే వరకు, మరి మూలపేట వెళ్ళే వరకు కూడా మరి రోడ్డు మార్గం పూర్తయిందంటే ఆ వేళ రోడ్డుకి రైతులు భూములు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు, రేటు తక్కువనే బాధపడుతున్నారు. అలాంటి టైంలో పెద్దలు ధర్మాన ప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రికి ఉండి దగ్గరుండే రైతులందరినీ పిలిపించి ఈ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆనాటి రెవెన్యూ సెక్రటరీ అయినా మరి అతన్ని తీసుకొచ్చి అతని ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఆ రోజు రైతులకు న్యాయం చేశారు. స్వయంగా బొత్స సత్యనారాయణ గారు శ్రీకాకుళం వచ్చి ఆనాడు ఇన్ఛార్జి మంత్రిగా ఉండి మా రైతుల కోసం పనిచేసి మాకు సహకరించారు. కనుక ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలు మీకు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రోత్సహించి మమ్మల్ని సహకరించిన ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులందరికీ కూడా, అలాగే శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యమైన మమ్మల్ని మన్నించమని సహకరించిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.